కాన్ సిటీ మూవీ రివ్యూ. ఇక ఈ మూవీ ప్లాట్ వచ్చేసి అర్జున్ దాస్ ఫ్యామిలీ కర్ణాటకలో ఒక టిఫిన్ హోటల్ నడుపుతూ ఉంటారు. ఇక సడన్ గా అర్జున్ వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేస్తారన్నమాట. అసలు అబ్బాయిని ఎందుకు కిడ్నాప్ చేశారు, ఆ కిడ్నాపర్ ఎవరు, అసలు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీకి ఆ కిడ్నాపర్ కి సంబంధం ఏంటి, చివరికి తన కొడుకుని కాపాడుకున్నాడా లేదనేది స్టోరీ. ఇక ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. అసలు మూవీలో ఎక్కడ ఎటువంటి లాగ్ లేకుండా ఒక ఫ్లో లో వెళ్ళిపోతూ ఉంటది. చెప్పాలంటే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఏమో లక్కీ బస్టర్ లాగా, సెకండ్ హాఫ్ ఏమో బ్లఫ్ మాస్టర్ మూవీలా ఉంటది. ఒకవేళ మీకు ఆ రెండు మూవీస్ నచ్చుంటే ఖచ్చితంగా ఈ మూవీ అయితే వాచ్ చేసండి. ఇక మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే స్క్రీన్ ప్లే. అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా ఎటువంటి లాగ్ లేకుండా ఒక ఫ్లో లో వెళ్ళిపోద్ది. అసలు ఈ మూవీలో అన్వాంటెడ్ సీన్స్ పెద్దే ఉండవు. ఏదైతే స్టోరీకి అవసరమో అవే ఉంటాయి. మీరు కనుక ఒక మంచి కామెడీ థ్రిల్లర్ కోసం చూస్తున్నట్టయితే ఈ మూవీ అయితే ఖచ్చితంగా వాచ్ చేసండి. అంతేనండి కాన్ సిటీ మూవీ సంగతి. ఇక ఈ మూవీ మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.